అగ్రిగోల్డ్ కంపెనీ పోగేసిందో ఆ ఆస్తులన్నీ వాళ్ళ ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. వాటిని అమ్మి మాకు న్యాయం చేయమని డిపాజిట్లు వడ్డీ కూడా కాదు అసలు సొమ్ము ఇవ్వమని అడగడం మొదలుపెట్టి రేపు 3వ తారీఖు 4 ఏళ్లు నిండుతుంది. అత్యంత శాంతియుతంగా ముఖ్యమంత్రి గారి కన్నా ఇంకా మించిన పద్ధతుల్లో మేము ఒక్క రాయలేదు, ఒక్క పోలీస్ స్టేషన్లో అద్దం బాలు కొట్టలేదు, ఒక్క బస్సు బాలు కొట్టలేదు. కానీ మేము శాంతియుతంగా నిరాదరణ చేస్తుంటే 3 గంటల 20 నిమిషాలకి పోలీస్ టెంట్ మీద పోలీసులు వచ్చి మా టెంట్ని వివిధ పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లారు. దీక్షావృత్తులుగా ఉన్న నన్ను మా అధ్యక్షుడు విశ్వనాథ్ రెడ్డి ప్రధానంగా తిరుపతిలో నేను తీసుకొస్తే హాస్పిటల్లో ఒక రూమ్ లేదు, ఒక బెడ్ లేదు, ఇక్కడ కూర్చోమన్న దిక్కు లేదు. మేము 3:30 నుంచి ఇక్కడ బయట ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఈ స్థితిలో ఇక్కడ హాస్పిటల్ తప్పు కాదు మేము అడిగేది, కానీ మా డిమాండ్కి మమ్మల్ని పల్సుటర్ చేయలేదు, డాక్టర్లు పరీక్ష చేయలేదు. మేమేమి సమస్యలు పడిపోలేదు. మేము అడుగుతుంది 4,000 కోట్లు రాష్ట్రంలో ఇవ్వాలి, అందులో 1,000 కోట్లు అడ్వాన్స్ ఇవ్వమంటాం. ఐలాండ్ ఫిబ్రవరి 8వ తారీఖు ఆక్షన్ కోర్టు ఇచ్చింది. ఇవాళ ధర్మాత్ములైన న్యాయమూర్తి నుండి కూడా ధర్మం సకాలంలో జరగకపోతే కోర్టుల మీద నమ్మకం పోతుందని కూడా మేము స్లోగన్ పెట్టి చెప్పాం. దరిద్రం కొద్దీ హైకోర్టు విభజన మొన్న జరిగింది. నిన్న మా వాయిదా పడింది. మేము టెంట్లో ప్రశాంతంగా నిరవధిక దీక్ష చేస్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందా? ఎవరు అధికారులు, ఎవరు దీని బాధ్యులు? మాకు సిపి గారి మీద కానీ లేదా ఇతర అధికారుల మీద కానీ ప్రభుత్వంలో ఉన్న అనేక మంది మీద కానీ మేము రాజకీయాలుగా మాట్లాడుతున్నాం. ఒక ఓర్పుకి సహనానికి అద్దున్నదా? 215 మంది చనిపోతే ప్రభుత్వం స్పందించదా? 40,000 మంది ఊళ్ళో వదిలిపెట్టిపోతే వాళ్ళకి రక్షణ ఇవ్వలేదా? కానీ అగ్రిగోల్డ్ యాజమాన్యం కోట్లు కొల్లగొట్టిన వాడి కొడుకు దుబాయ్ లో ఉంటే వాడిని తీసుకురావడానికి ఇంతవరకు పోలీసులు చర్య తీసుకోలేదా? బెయిల్ మీద వచ్చిన వాళ్ళు జిల్లాలో తిరిగి రాజకీయాలు చేసి ఆస్తులు అమ్మకుండా అడ్డుపడుతూ ఉంటే అవ్వా సీతారామరావు గాని, నారాయణరావు గాని, శ్రీనివాసరెడ్డి గాని, రంగారెడ్డి గాని కంపెనీ ఏజెంట్లుగా వాళ్ళ బూట్లు నాకే వాళ్ళని మీరు అరెస్ట్ చేయడం మీకు చేత కాలేదా? మేము న్యాయవంతంగా కూర్చొని మా కడుపు మేము కాల్చుకొని కూర్చుంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? ఇక్కడ మా నిరోధక దీక్ష హాస్పిటల్ అయినా కొనసాగిస్తాం, జైల్లో అయినా కొనసాగిస్తాం. ప్రభుత్వం దిగి రావాలి. మేము 4,000 కోట్లు కూడా ఎమ్మటే ఇవ్వమంటలేదు, 1,200 కోట్లు అడిగామే. దానికి టైం బౌండ్ ఒక కాగితం కోర్టులో ఇవ్వమన్నామే. ఇది కూడా చేత కదా? మీ దీక్షలకి డబ్బులు వస్తాయా? వాటికైనా డబ్బులు వస్తాయా? అందువల్ల ప్రభుత్వంతో తాడోపేడో తెలుసుకుంటాం. అవసరమైతే మేము చావడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా వ్యక్తం చేస్తున్నాం.